హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్జా బ్లాగ్స్. మా డాడీ అయితే నా కోసం టేస్టీ అండ్ హెల్దీ నూడిల్స్ అయితే మ్యాగీ అయితే ప్రిపేర్ చేశారు. ఈ మ్యాగీని కూడా ఎంత హెల్దీగా ఈజీగా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ సీజన్లో దొరికే జీడిపప్పుతో ఏం చేసాము, అసలు వీటి కాస్ట్ ఎంత, ఎలా చేసుకుంటారు అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటుంది. ఇంకా మా ఇంట్లో ఉన్న వాటితో సాత్విక్ అయితే ఈజీగా ఆడుకుని కలర్స్ కూడా ఐడెంటిఫై చేయడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఒకటైతే ప్రిపేర్ చేశాను. అది ఎలా ప్రిపేర్ చేశాను, అసలు అది ఏంటో అన్నీ కూడా ఇంక వీడియోలో చూసేయండి. ఇంకా మా సాత్విక్ చూడండి ఎలా ఎంజాయ్ చేస్తుందో. దాంతో ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా కార్డ్బోర్డ్తోనో అయితే ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మా డాడీ కట్ చేయి నేను చేస్తాను అన్నారు. కట్ చేయాలి అంటే ఆనియన్స్ ఇవన్నీ కట్ చేయాలి కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కావాలి కదా అంటే అవేం అవసరం లేదు. జస్ట్ చక్కగా హెల్దీగా క్యాప్సికమ్, ఓన్లీ క్యారెట్ అవి ఎంత వేసుకున్నా పర్వాలేదు, నీకు ఇష్టం వచ్చినన్ని కోసే. ఇంకా దాంట్లో పచ్చిమిర్చి ఇంక అవేమీ వద్దు, పచ్చిమిర్చి వద్దు, ఆనియన్స్ ఏం అవసరం లేదు. జస్ట్ ఈ రెండు ఉంటే చాలు, హెల్దీగా ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఇంకా మా డాడీ చూడండి ఈ వీటితో అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అవన్నీ మసాలా ఏటికాయ అన్నీ సపరేట్ చేశారు. వీటిని అయితే మంచిగా ఫ్రై చేసి పక్కన పెట్టేశారు. కొంచెం ఈ కోడిగుడ్లు కూడా, ఎగ్స్ కూడా చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టేసి ఇంకా నెక్స్ట్ అయితే మ్యాగీని ఉడికించడమే. ఆ మ్యాగీ కూడా ఎన్ని ఉన్నాయో చూసారా ప్యాంటీ. ఇంక ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు తిన్నారు అంటే మ్యాక్సిమం ఆటోమేటిక్గా ఇంట్లో వాళ్ళకి కూడా తినాలి అనిపిస్తుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి అందరూ తింటారు కదా అని చెప్పేసి ఇంకా మా డాడీ అయితే ఒక 6 ప్యాకెట్స్ అయితే వేశారు, మ్యాగీ ప్యాకెట్స్. మ్యాగీ అయితే ఉడికిన తర్వాత ఆల్రెడీ కుక్ చేసుకున్నాం కదా క్యాప్సికము, క్యారెట్, ఇంకా ఎగ్, ఇదంతా కూడా దాంట్లో వేసేయడమే. ఇంకా జస్ట్ దీంట్లో కారం, పసుపు కూడా ఏం వేయలేదు, ఉప్పు వేసారు టేస్ట్కి తగ్గట్లు. ఇంకా ఈ ప్యాంటీకి వస్తాయి కదా మ్యాగీలో ఆల్రెడీ లోపల ప్యాంటీ ఉంటుంది కదా, చక్కగా మసాలా ఉంటుంది కదా, అదైతే వేసాము. ఇంకా అంతమించి ఏమీ లేదు. చెత్త చూడండి ఎంత ఉందో. వచ్చిన మ్యాగీ తక్కువ, అక్కడ వచ్చిన చెత్త మాత్రం చాలా ఎక్కువ. మొత్తానికైతే మా హెల్దీ నూడిల్స్ ప్రిపేర్ అయిపోయినాయి. మ్యాగీ ఓ 5 ఎగ్స్ అయితే వేసాము. మ్యాగీలో ఎగ్స్ వేస్తేనే టేస్ట్ ఉండదు, ఉత్తిగా తింటే అస్సలు బాగుండదు. చక్కగా హెల్దీగా అయితే మా సాత్విక్ కూడా పెట్టచ్చు, హెల్దీగా ఉన్నది అని చెప్పేసి ఇంకా సాత్విక్ కూడా ఇదే ఫస్ట్ టైం మ్యాగీ పెట్టడం. ఇవ్వగానే చూడండి ఏ విధంగా తింటా ఉందో. బాగుందంట, బాగా నచ్చిందంట సాత్విక్కి. అన్హెల్దీ ఫుడ్ని ఇలా హెల్దీకి కూడా చక్కగా ప్రిపేర్ చేసుకొని తినొచ్చు, పిల్లలకు కూడా పెట్టచ్చు భయం లేకోకుండా. ఇంకా నాకు హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి నేను కూడా తిన్నాను. అంటే దీంట్లో అంతగా ఏం లేదు, అంత కారం అవి మసాలాలు కూడా ఏం యాడ్ చేయలేదు, జస్ట్ ప్యాంటీలే తప్ప ఏం వేయలేదు. ఇంకా మంచిగా అయితే క్యాప్సికమ్, క్యారెట్ అయితే ఉడికించుకొని దాంట్లో అయితే మిక్స్ చేసాము. సూపర్గా ఉంది టేస్ట్ అయితే. నార్మల్గా మనం చేసుకునే మ్యాగీతో అయితే ఇదంతా తీసేసేది ఏం కాదు, సూపరు. అంటే హెల్తీ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, పిల్లలకి భయం లేకుండా పెట్టుకోవచ్చు. మా సాత్వి చూడండి నా ప్లేట్ కూడా లాగేసుకొని మరీ తింటా ఉంది. మధ్యాహ్నం మ్యాగీతో మంచిగా అయితే ఎంజాయ్ చేసాము, చక్కగా అందరం కూడా తిన్నాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇంకా ఈవినింగ్ వచ్చే వాళ్ళకి మా సైడ్ అయితే ఇవి జీడికాయలు అంటారు, మీకు వెళ్ళి ఏమంటారో తెలియదు కానీ మ్యాక్సిమం ఇవి జీడిపప్పు. ఈ సీజన్లో అయితే ఈ పచ్చి జీడిపప్పులు మనకు దొరుకుతూ ఉంటాయి. మాకెళ్ళి అయితే అవైలబుల్గా ఉంటాయి, తోటలు అవన్నీ ఉంటాయి. కొన్ని సైడ్ ఏరియాలలో కొంతమంది తెలుసు, కొంతమంది వీటిని అయితే కర్రీ కూడా చేసుకుంటారు, కొంతమంది అయితే చేసుకొని ఎండిన తర్వాత మామూలుగా మనకు మార్కెట్లో దొరుకుతాయి కదా జీడిపప్పులు, వాటితో అయితే కర్రీ చేస్తాం. మేమైతే ఈ టైంలో దొరుకుతాయి కాబట్టి ఇంకా ఫుల్గా అయితే మంచిగా అయితే వండుకొని తింటాము. ఇవి నార్మల్గా ఆనియన్స్ కర్రీ చేస్తారు కదా ఉత్తుగా, అలాగా ఆనియన్స్లో చక్కగా జీడిపప్పు వేసుకొని మంచిగా మసాలా వేసి కర్రీ చేసుకోవచ్చు. అలా కాకోకుండా చక్కగా చికెన్లో వేసుకొని తిన్నా కానీ సూపర్గా ఉంటుంది టేస్ట్ అనేది. వీటి కాస్ట్ అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఒక 80 రూపీస్ ఉంటుంది కేజీ వచ్చేలోకి. ఇంకా నెక్స్ట్ అయితే మా సాత్వి ఈ మూతలతో ఆడుకుంటా ఉంది. బాటిల్స్కి వస్తాయి కదా డ్రింక్ బాటిల్స్కి మూతలు, క్యాపులతో ఆడుతూ ఉంది. ఇంకా ఆడుతూ ఉంది కదా, దీన్ని ఏదైనా చేద్దాము. చక్కగా కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ ఉన్నాయి, పింక్ కలర్ తప్ప అన్ని కలర్స్ ఉన్నాయి, రెడ్, వైట్, బ్లూ, మెరూన్ అన్నీ ఉన్నాయి, ఎల్లో కూడా ఉంది అని చెప్పేసి ఇంకా వీటితో కలర్స్ ప్రిపేర్ చేద్దాంలే అని చెప్పేసి ఇలా ఒక స్టిక్ అయితే ఉంది, ఆ స్టిక్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. చక్కగా లోపల మంచిగా ఆ క్యాపులకి హోల్ పెట్టాము అంటే చక్కగా వీటి లోపలికి వేసేయచ్చు చక్కగా అని చెప్పేసి. ఒకవేళ ఈ స్టిక్ లాంటిది ఏమి లేకపోయినప్పుడు కార్డ్బోర్డ్ ఉండదు కదా, అట్టముక్కను కూడా స్క్వేర్ షేప్లో కట్ చేసి మధ్యలో అయితే ఒక పేపర్ని చక్కగా రౌండ్గా స్టిక్ టైప్లో కట్ చేసుకొని
రోల్ చేసుకొని దాన్ని చక్కగా మంచిగా అతికిచ్చేసుకొని ఇలాగ క్యాప్లు ఉంటే ఆ క్యాప్లకి హోల్ చేసుకుంటే సరిపోద్ది. హోల్ కూడా చక్కగా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఏదైనా కానీ నేనైతే ఒక రాడ్ తీసుకొని అది చక్కగా గ్యాస్ కింద పెట్టేసి గ్యాస్ మంట మీద వేడెక్కిన తర్వాత ఇలా క్యాప్కి అయితే హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. ఇలాగ నా దగ్గర ఉన్న కలర్స్ అన్నిటికి కూడా క్యాప్స్కి హోల్ పెట్టేసుకున్నాను. హోల్ పెట్టే ముందు కూడా అవి ఈజీగా ఆ స్టిక్లోకి వెళ్తున్నాయో లేదో కూడా చూసుకుంటే చక్కగా మనకైతే ఈజీగా ఉంటుంది. చూడండి అన్నీ కూడా చక్కగా ఈజీగా పడుతున్నాయి. అన్ని కలర్స్ కూడా ఉన్నాయని చెప్పేసి ఇంకా అన్నీ ఇలాగా కాల్చాను. చక్కగా కాల్చి హోల్స్ అయితే పెట్టేసుకున్నాను. చక్కగా ఈజీగా చక్కగా పిల్లలు చక్కగా మనం బయట ఏమి కొనుక్కోకుండా చక్కగా మన ఇంట్లో ఉన్న వాటితోనే పిల్లలకైతే చక్కగా ఏదో ఒకటి ఆట వస్తువులు అయితే ప్రిపేర్ చేయొచ్చు. ఫస్ట్ అయితే మా సాత్విక్కి ఒకటి చూపించాను. ఇంకో చూపించడం ఆలస్యం. చూడండి ఏ విధంగా పెడతా ఉందో. ఫస్ట్ పెట్టడం కుదరలేదు, అది పక్క జరిగిపోతూ ఉంది. తర్వాత దాన్ని పట్టుకొని మరి అది పెట్టు అని చెప్పేసి చూడండి ఏ విధంగా సైక్ చేస్తుందో. Hi, good girl. Good girl. Good. Good. Petto. Good. White. White. Yellow. 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 Yellow no? Antade. Bude. Yellow. Red. Red. Hey. Red. 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 Adi. Red. Red. Yellow. Yellow. దానికి హోల్ లేదుగా పట్టదు. దానికి అర్థమైంది హోల్ లేదుగా పట్టదని పక్కన పెట్టేస్తుంది. మొత్తం పెట్టేసింది. గుడ్ గర్ల్. గుడ్ 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 గుడ్. క్లాస్ కట్. క్లాస్ కట్.
అయిపోయాయా? అయిపోయినాయి. ఆ క్యాప్లు అన్నిటిని కూడా మళ్ళీ రిమూవ్ చేసేస్తుంది. మళ్ళీ ఫస్ట్ నుండి ఆడదామని చెప్పేసి ఇలా ఆడేటప్పుడు కూడా పక్కన మనం ఉండి చక్క కలర్స్ చెప్తా ఉంటే వాళ్ళ కలర్స్ కూడా ఐడెంటిఫై అవుతూ ఉంటాయి. మా సాత్విక్ సరిగ్గా మాట్లాడడం కూడా నోరు తిరగట్లేదు. అలాంటి చక్క కలర్స్ చెప్తా ఉంటే చూడండి ఏ విధంగా కలర్స్ చెప్తా ఉందో. కరెక్ట్గా అయితే ఐడెంటిఫై చేయలేదు కానీ చక్క చెప్తా ఉంటుంది. ఏబిసిడీలు కూడా చెప్తా ఉంటుంది 1 2 3 ఇంకా కలర్స్ చూడండి. ఇవి తీస్తూ ఉంటేనే మళ్ళీ ఒక గేమ్ కొత్త గేమ్ అయితే సృష్టించుకుంది. అన్నీ కూడా కొంతగా క్రియేట్ చేసుకుంటూ ఉంటారు పిల్లలు. దాంట్లో హోల్లో పడ్డదని చెప్పేసి ఆ క్యాప్లు అవన్నీ కూడా చూడండి చూసుకొని మళ్ళీ హోల్ వేసేస్తుంది. అవన్నీ కూడా గేమ్లో ఆడుతుంది. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇలాంటి వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మన వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మొత్తానికైతే మా సాత్విక్ మంచిగా ఆడుకుంటుంది.